బ్రో నా బైసెప్ కి ఎన్ని వేరియేషన్ చేసినా బైసెప్ పెరగట్లేదు బ్రో. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పు బ్రో. ఎన్ని వేరియేషన్స్ చేసావు బ్రో నువ్వు? 5-6 చేస్తా బ్రో. అవునా? ఒక 10 చేయకపోయావా? సో గాయ్స్, వీడియోని సేవ్ చేసుకోండి. బైసెప్స్ ఎలా గ్రో అవ్వాలో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గాయ్స్, చాలా మంది బైసెప్ సైజ్ ఇంక్రీజ్ అవ్వాలని 5-6 వేరియేషన్స్ చేస్తా ఉంటారు. దిస్ ఇస్ టోటలీ రాంగ్. ఈ వీడియోలో బైసెప్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడానికి టాప్ 3 వేరియేషన్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. ఫస్ట్ వీడియోని సేవ్ చేసుకోండి. సో గాయ్స్, మన బైసెప్ వర్కౌట్ లో ఫస్ట్ వేరియేషన్ డంబుల్ ఇన్క్లైన్ కర్ల్. ఫస్ట్ ఇలా ఒక బెంచ్ తీసుకోండి, బ్యాక్ సైడ్ కి అడ్జస్ట్ చేసుకోండి. సో గాయ్స్, ఎప్పుడైనా సరే డంబుల్ ఇన్క్లైన్ కర్ల్ అయినా ఏ వర్కౌట్స్ అయినా పర్ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ లైట్ వెయిట్ తీసుకోండి. మీరు హెవీ వెయిట్స్ తీసుకొని స్వింగ్ అవుతా ఇలా 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 చేస్తే మీ బైసెప్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వవు అండ్ మీకు ఇంజురీస్ కూడా అవుతాయి. ఫస్ట్ మీరు బెంచ్ పైన ఇలా కూర్చోండి. హ్యాండ్స్ స్లోలీ అప్, డౌన్ స్లో. మేక్ ష్యూర్ మీరు డంబుల్ ని పైకి రైస్ చేసేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. ఓకే, ఇలా మీరు పర్ఫామ్ చేస్తే మీ బైసెప్స్ ఈజీగా ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, చలో నెక్స్ట్ వేరియేషన్ కి వెళ్దాం. ఓకే, ఈ వేరియేషన్ నేమ్ వచ్చి పీచియర్ కర్ల్. దీంట్లో మీ ఎల్బోస్ ని ఫుల్ డౌన్ ఇలా ప్లేస్ చేయండి. మీ గ్రిప్మెంట్ ని ఇలా పట్టుకోండి. స్లోలీ పైకి లేపండి, డౌన్ స్లోలీ. దీంట్లో కూడా మీరు పైకి లేపేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. చలో లాస్ట్ వేరియేషన్ కి వెళ్దాం. సో గాయ్స్, మీ జిమ్ లో ఇలా ఒక కేబుల్ మిషన్ ఉంటది. ఈ కేబుల్ మిషన్ ని మీరు ఫుల్ డౌన్ లో ప్లేస్ చేయండి. ఒక రోప్ ని హ్యాంగ్ చేసుకోండి. మీ థంబ్ గ్రిప్ ఇలా పట్టుకోండి. ఇక బ్యాక్ వచ్చేయండి, స్లోలీ అప్, డౌన్. మేక్ ష్యూర్ దీంట్లో కూడా మీరు పైకి లేపేటప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్ చేయండి. ఈ వేరియేషన్ నేమ్ వచ్చి హ్యామర్ కర్ల్ అంటాం. ఈ 3 వేరియేషన్స్ మీ బైసెప్ వర్కౌట్ లో యాడ్ చేసుకోండి. మీ బైసెప్స్ ఈజీగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఎవరైతే బైసెప్స్ ఇంక్రీజ్ అవ్వడానికి 5 to 6 వేరియేషన్స్ చేస్తా ఉంటాడో వాడికి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే ది ఫిట్నెస్ ని ఫాలో చేయండి.